హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ గోపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మొకటి. సో టైటిల్ చెప్పినట్టు మా కశ్వి ప్రీ బర్త్డే పార్టీ. తనది ఇంకొక 1.5-2 monthsలో తన సెకండ్ బర్త్డే రాబోతుంది. కానీ ఎర్లీగానే మా ఫ్రెండ్స్తోని మేము ప్రీ బర్త్డే పార్టీ చేసుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ తన ఫస్ట్ బర్త్డేకి ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్యామిలీతో. అండ్ యూఎస్లో ఫ్రెండ్స్కి ఎప్పుడు పార్టీ ఇవ్వలేదు, బర్త్డే అలా చేసుకోలేదు అనమాట. సో వీ థాట్ విల్ డూ ఇట్. కానీ సెకండ్ బర్త్డే చేసుకోవచ్చు కదా అంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఫర్ దట్ రీజన్స్ మేము ఫస్ట్ ఇలా ప్రీ బర్త్డే చేసుకుంటున్నాం అనమాట. సో నిన్న సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం ఫ్రైడే, ఇలా సాటర్డే రోజు బర్త్డే పార్టీ చేసుకుంటున్నాము. దీనికి నిన్న సత్యనారాయణ వ్రతానికి ప్లస్ ఇప్పుడు ఈ వెస్టర్న్ పార్టీకి రెండింటికి డెకరేషన్ వీళ్ళే చేశారు. వీళ్ళు స్పార్కిల్ డెకోర్ డిలైట్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి వాళ్ళ లింక్స్. సో చాలా రీజనబుల్ ప్రైస్కి చాలా బాగా చేశారు. నేను పర్టికులర్లీ ఇలా కావాలి అని ఏం అడగలేదు. ఐ నీడ్ సంథింగ్ యూనిక్, సింపుల్ బట్ ఎలిగెంట్ లాగా కావాలి అని చెప్పిన. సమ్ టచ్ లాగా కశ్వి రేచల్ చూస్తుంది అనమాట, మిస్ రేచల్. సో తనకు తెలిసిన ఒక్కటే చూస్తే ఎగ్జైట్ అవుద్ది అని ఆ కట్అవుట్ పెట్టండి అని చెప్పాను అన్నట్టు. సో అలా బర్త్డేకి డెకరేషన్ వాళ్ళు చేశారు. ఐ లవ్డ్ ఇట్. అండ్ ముందు డే లేట్ నైట్ దాకా ముచ్చట్లు పెట్టి లేట్గా లేచి ఈవినింగ్ పార్టీ కాబట్టి ఆల్మోస్ట్ మధ్యాహ్నం దాకా కూడా అందరం టైంపాస్ చేస్తున్నాం, ముచ్చట్లు పెట్టుకున్నాం, ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి మా ఇంటికి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అందుకనే ఇంకా నా ఇనిషియల్ ప్లాన్ ఎలా ఉండే అంటే ఇల్లు రెనోవేషన్ చేసుకుంటున్నాం కదా, కిచెన్ అదంతా ఇలా ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ పెట్టుకున్న తర్వాత అలా ఇల్లంతా సెట్ అయితే వ్రతం చేసుకుంటే మళ్ళీ సెకండ్ టైం మనం హౌస్ వార్మింగ్ తర్వాత పూజలు అట్లా చేసుకున్నట్టు మనం కూడా ఒకసారి చేసుకుందాము, ఫాలోడ్ బై పార్టీ అనుకున్నాం. కానీ కిచెన్ రెనోవేషన్ అనేది యాజ్ ఆఫ్ నో హోల్డ్లో ఉంది. చేయిస్తామా లేదా అనేది నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది, బట్ చేయించలేదు. బట్ మిగతా థింగ్స్ రెనోవేషన్ చేయించిన ఆ రెనోవేషన్ వీడియోలు అన్ని నెక్స్ట్ వీడియోలో వాటిలో పెడతాను. చాలా మందికి యూజ్ అవుద్ది. వి లెర్న్ సో మచ్, చాలా తక్కువ బడ్జెట్లో ఎలా చేయించుకున్నామని అది నెక్స్ట్ వీడియోస్లలో పెడతాను. సో అలా ఆ రీజన్తో పార్టీ అనుకున్నాం అన్నమాట. సో ఇక్కడ వంటలన్నీ చాలా వరకు ఇంట్లో వేసుకున్నాం, కొన్ని స్టార్టర్స్ అవి బయట నుండి తెప్పించుకున్నాము. నైట్ పార్టీ అన్నట్టు. సో బాయ్స్ అందరూ చాలా బాగా వంట చేస్తారు, ఎస్పెషల్లీ మా రానా అన్న అదర కొడతారన్నమాట. చికెన్, మటన్ అన్ని కర్రీస్, పిల్లలకి కొద్దిగా స్పైస్ లెవెల్ తక్కువగా అట్లా అన్ని చేసి రెడీగా పెట్టినాం. ఇక్కడ మేము కిడ్స్ అందరికీ రిటర్న్ గిఫ్ట్ లాగా టాయ్స్ కొన్నాను అనమాట. ఎవరికి నచ్చేది వాళ్ళకి అడిగి వాళ్ళ దగ్గర ఏం లేదు లేదా ఈ టైంలో ఏది ఇష్టపడుతున్నారు అట్లా అన్ని తెలుసుకొని వాళ్ళకు గిఫ్ట్స్ అన్ని కొన్నాను. ఇక్కడ కూర్చొని ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇప్పటికి కూడా ఎవరైనా స్నానాలు చేయాలి, అందరం పీజెస్లలోనే ఉన్నాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ స్నానాలు చేసి ఇంకా రెడీ అవుదాం డైరెక్ట్గా అన్నట్టు అనుకున్నాము. సో మంచిగా ఆయిల్ ఫ్రెండ్తో మసాజ్ చేయించుకొని ఇక్కడ టార్గెట్కి వచ్చినాం. ఇంకొక రిటర్న్ గిఫ్ట్ టాయ్ తీసుకోవడం మర్చిపోయినా, అది తీసుకుందామని. దాంతోపాటు ఇక్కడ గేమ్స్, బోర్డ్ గేమ్స్ కానీ ఏదైనా కార్డ్ గేమ్స్ కానీ ఉంటాయి అన్నమాట. అట్లా ఫ్రెండ్స్ విత్ ఇన్ ఫ్రెండ్స్ చేసుకునేలాంటి ఆడుకునేలాంటి గేమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తూనే ఉన్నట్టు. ఏదైనా ఫన్నీగా ఉండాలి, ఇంట్రెస్టింగ్గా ఇంటరాక్టివ్గా అట్లా ఉండాలి. సో పార్టీ అయ్యాక పిల్లలు పడుకున్నాక నైట్ అందరం ఆడుకుందాం అని చెప్పేసి అలా వెతుకుతున్నాం. కానీ ఏది అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మీకు అలా ఏమన్నా బోర్డ్ గేమ్స్ కానీ ఏమన్నా ఫ్రెండ్స్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఫన్నీగా అట్లా ఉండాలి అని అంటే ఏమన్నా తెలిస్తే నాకు చెప్పండి, నేను ఆర్డర్ చేసి నెక్స్ట్ టైం అట్లా మేము ఫ్రెండ్స్ అందరం ఆడుకుంటాము. సో అది కింద కమెంట్ చేయండి. సో అట్లా గిఫ్ట్ తీసుకొని అవి తీసుకొని ఇంటికి వచ్చేసినాము. వచ్చి వీ స్టార్టెడ్ గెట్టింగ్ రెడీ. బాయ్స్ అందరికి చెప్పినాం అనమాట, ఒక 2 గంటలు మమ్మల్ని వదిలేసేయాలి, మాది మేము తయారై కిందికి వస్తామని. అప్పటిదాకా పిల్లల్ని చూసుకోవాలని చెప్పిండే. సో ఇక్కడ ఐఎమ్ గెట్టింగ్ రెడీ. ఈ డ్రెస్ ఏంటంటే ఇండో వెస్టర్న్ స్టైల్. ఎప్పుడూ తీసుకొని పెట్టాను నాకు కశ్విక్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 3-4 months బ్యాక్ తీసుకున్నాను. క్యాజువల్గా తీసుకున్నా, ఒక మామ్ అండ్ డాటర్ ఏదైనా షూట్ చేసుకుందామని. బట్ అనుకోకుండా అది దీనికి సెట్ అయిపోద్ది అని చెప్పేసి ఇప్పుడు వేసుకుంటున్నాను. సో ఇండో వెస్టర్న్కి సెట్ అయ్యేలాంటి లుక్ ఇక్కడ వాళ్ళు నన్ను తయారు చేస్తున్నారు అనమాట. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, ఇద్దరు మేకప్ ఆర్టిస్ట్లే. సో తిను సౌజన్య, ఇప్పుడు నాకు మేకప్ చేస్తున్నది సౌజన్య. తన పేజ్ ఉంది మేక్ ఓవర్ బై సౌత్స్ అని తనది, ప్లస్ స్నేహది కూడా ఉందన్నమాట, సాజ్ మేకప్ అండ్ మెహందీ అని. నేను సత్యనారాయణ వ్రతానికి కూడా తను మేకప్ వేసింది నాకు. సో దే బోత్ డిడ్ దిస్ లుక్ అన్నట్టు. నేను వాళ్ళ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇన్ న్యూ జెర్సీ అండ్ సరౌండింగ్ స్టేట్స్లలో దే కెన్ కమ్ అండ్ డూ, మీకు ఫైనల్ అవుట్పుట్ తెలుస్తుంది. సో యూ కెన్ డూ ఇట్. NTV. నువ్వు అత్తకి It's a color corrector. Really? With shimmer. Which అంటే లోపల నుంచి I can go gold and silver combination. Gold gold. Copper. Yellowish gold ఉంది కదా. ఇది రెండు వేసి
ఇంకొచ్చి లేపు ఇంకా లేపనా I love your dress, mommy. Thank you. It's so good. Oh, it's okay. No, just go. అలా ఉంటారు. But I want color. You want color? What is the gems? Oh God. అడగొద్దు. ఐదర్ నెక్లెస్ గిందికి ఉంటే ఇదే ప్రాబ్లం 4 ఉంటే అలాగే వెళ్ళి ఇదే అనుకుంటున్నావా? I know లోపల తీస్తా టాలెంట్ బయటకి తీస్తా. He's always mad. ఇది కూడా అటే ఆల్వేస్ మ్యాడ్. కిందికి పోయానంటే ఖచ్చితంగా తిరుగుతాడు. నాకు తెలుసు అని అంటే హీస్ ఆల్వేస్ మ్యాడ్. always mad. We should not bother about him, right? Loka? Other girls ready? Yes. దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అనమాట. ఐ లవ్ ఇట్. ఎస్పెషల్గా నా ఇయర్ రింగ్స్ చూసిరా మస్తు ఇట్లా లుక్ యాడ్ చేసినాయి. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ అవి పెడితే చాలామంది అడిగారు డీటెయిల్. నేను ఎప్పుడైనా సరే హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానంటే కీప్ ఇట్ లైట్ చైన్ అలా. సో అలా నాకైతే బాగా నచ్చింది ఆ డ్రెస్కి, ఆ ఇయర్ రింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హియర్ షీ ఈజ్. ఐ లవ్ హర్ డ్రెస్. నేను ఒక 2-3 డిజైన్ల నుండి కలిపి ఇలా చేపించాను అనమాట. బ్రౌన్ మా ఇద్దరికి ఇంతవరకు లేదు. సో ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ ఏ ట్రై. అండ్ తనకు ముందట ఏదైనా షో పెడితేనే జుట్టు వేయించుకుంటుంది. జుట్టు అసలు వేయించుకోదు. మీరు చూసి ఉంటారు. తనకు నేను చాలా తక్కువ సార్లు ఇట్లా హెయిర్ బ్యాండ్ ఏదైనా పెట్టి ఉంచుతా, కాసేపట్లో బీకేస్తాను అనమాట. సో అదేదో పెట్టేసి తను డైవర్ట్ చేసిన. బట్ లుక్ ఎట్ హర్ డ్రెస్. ఐ లవ్ ఇట్. అండ్ తనకి ఒక పిలక లాగేసి చిన్న హెయిర్ బ్యాండ్ పెట్టిన. షీ హ్యాస్ సో మెనీ హెయిర్ బ్యాండ్స్. నాకు ఈ ఆగంలో మేము ఎప్పుడు తయారవుతాం అనుకున్న వాళ్ళు ఇంకా మస్తు లేట్ అవుతుంది అనమాట. కింద బాయ్స్ అందరు కానివ్వండి అనేసరికి ఇక సరే కనిపించింది పెట్టేశాను. ఇంతకు మీకు ఎట్లా అనిపించింది ఇవి రెండో చెప్పండి. నాది తనది డ్రెస్ వచ్చేసి సారికా డిజైనర్ స్టూడియో వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర అవుట్ఫిట్స్ చాలా బాగుంటాయి. క్లాస్గా చాలా నీట్గా పర్ఫెక్ట్గా చాలా బాగా చేస్తారనమాట. మీకు అలాంటి డ్రెస్సెస్ కోసం చూస్తే మాత్రం యూ షుడ్ చెక్అవుట్ దర్ పేజ్. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇస్తాను, చూడండి. సో హియర్ ఈస్ ద ఫైనల్ డెకోర్. కొన్ని నేను పిక్స్ వీడియోస్ అవి తీసుకుంటున్నా బికాస్ వన్స్ పార్టీ స్టార్ట్ అయిందంటే ఐ వోంట్ గెట్ టైమ్ టు అని చెప్పేసి. సో ఇది నాకు డెకరేషన్ అయితే ఫైనల్గా చాలా బాగా నచ్చింది. ఇంకా మా హాల్ చిన్నగా ఉంటుంది, లేదా వెదర్ కొద్దిగా సపోర్టింగ్ ఉండి బయట చేసుకుంటే ఇంకా పెద్దగానే చేసుకోవచ్చు. సో మా హాల్లో నాకు ఇట్లా వెడల్పు ఎక్కువ రావద్దు, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయొద్దు. ఎందుకనంటే పార్టీ పిల్లలు తిరగడం అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి అలా అవ్వద్దు అని చెప్తేనే ఇలా సింపుల్గా ఎలిగెంట్గా చేశారనమాట. దట్ రెయిన్బో ఆర్చ్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. సో ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్, నీట్, సింపుల్గా చాలా బాగా అనిపించింది. సో అగైన్ వాళ్ళ డీటెయిల్స్ ఎందుకంటే ఇంత స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్టాలతోని వాటితో ఉన్న వాళ్ళకి ఈజీ టు ఫైండ్ ఇలాంటి పేజెస్ కానీ అలా. ఎస్పెషల్గా ఇండియాలో అంటే ఎక్కువ మంది ఉంటారు, డెకోర్ అయినా ఎక్కువ మంది ఉంటారు, మేకప్ అయినా ఎక్కువ మంది ఉంటారు. కానీ యూఎస్లో మనకు నచ్చేలాగా రీజనబుల్ ప్రైజెస్లలో అట్లా దొరకడం కష్టం కదా అని చెప్పేసి చెప్తున్నాను. దేర్ ప్రైజింగ్ ఈజ్ వెరీ వెరీ అఫోర్డబుల్ అన్నమాట. సో అన్ని అవుట్ఫిట్స్, మేకప్, డెకోర్, ఎవ్రీ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో వి టుక్ సమ్ ఫ్యామిలీ ఫొటోస్ అండ్ వీడియోస్. కషి మస్తు పొడుగుగా అనిపిస్తుంది కానీ మస్తు బక్కయింది. చాలా మంది అదే చెప్తున్నారు, కషి బక్కయింది. ఆల్మోస్ట్ 2 months సిక్గానే ఉండేతాను, అందుకని బాగా తగ్గింది. ఇంకా డే కేర్కి వెళ్ళి ఉంటే ఇంకెంత తగ్గేదో. ఇప్పుడు దట్స్ వన్ మోర్ రీజన్ తనని డే కేర్ పంపించకపోవడానికి. బట్ అవన్నీ పక్కన పెడితే లెట్స్ గెట్ ద పార్టీ స్టార్టెడ్.
birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to సో జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్తో మాత్రమే ఈ బర్త్డే అన్నమాట. పిలవాలి అనుకుంటే కొలీగ్స్, తెలిసిన వాళ్ళు, కమ్యూనిటీ ఫ్రెండ్స్, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ వి వాంటెడ్ టు సెలబ్రేట్ విత్ దిస్ గ్యాంగ్ అన్నది మెయిన్ రీజన్ ఉండే అన్నమాట. అందుకని జస్ట్ వెరీ ఫ్యూ పీపుల్తోని, ఇంట్లో కదా. అండ్ ఇంకొక మెయిన్ రీజన్, ఇట్స్ నాట్ లైక్ ఫంక్షన్ హాల్ అట్లా కాదు కాబట్టి, ఇంట్లో వరకే కాబట్టి ఓన్లీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్తోనే చేసుకున్నాం అన్నట్టు. అట్లా తన బర్త్డే పార్టీ, కేక్ కటింగ్ అవంతా అయింది. ఇదంతా కూడా 7:30 వరకు ఫినిష్ చేయాలనుకున్నది కాస్త లేట్ అయ్యి ఆల్మోస్ట్ 10 అయింది. తర్వాత పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్, అందరికీ ఏవి ఇష్టం అన్నది ఆలోచించి మాట్లాడి పెట్టాను కదా. ఐ వాజ్ ఎగ్జైటెడ్ వాళ్ళకి నిజంగా నచ్చుతాయా లేదా అని. బట్ పిల్లలందరూ మస్తు హ్యాపీ ఫీల్ అయ్యారు. Guess it. Amma, kashi కూర్చుంటది. Recently you have been liking it. You have been liking to do it. What you are liking to do it with? Wow! Yay! He got camera. Kashi. Okay. Vadevin. You like it? Yeah? పిల్లలకి తీసుకున్న రిటర్న్ గిఫ్ట్స్లలో చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీరు మీ కిడ్స్కో ఎవరికైనా రిటర్న్ ఇలా పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు యూజ్ అవుతుందని. సో ఒకళ్ళకి డ్రోన్ తీసుకున్నాయి, ఇండోర్ డ్రోన్, జస్ట్ ఫ్లై అవుతుంది అంతే, నో కెమెరాస్ నథింగ్. సో ఒకరికి కెమెరా తీసుకున్నా, చిన్న అంటే అప్పటిదప్పుడే ప్రింట్ చేసి ఇస్తుంది కదా ఇన్స్టాంట్గా, అలాంటిది తీసుకున్నా. ఇంకొకరికి డ్రాగన్ సిస్టమ్ అంటే డ్రాగన్ కార్స్, ట్రక్స్ లాంటిది. ఒకరికి కిచెన్ సెట్ ఎంటైర్ మా కష్టికి ఉంటుంది కదా, సేమ్ అలాంటిది తీసుకున్నా. ఒకరికి స్కేటింగ్ షూస్ తీసుకున్నా, తను స్కేటింగ్ స్టార్ట్ చేసింది తనకు ఇప్పుడు అని. యా, ఇంకొక బేబీ కొద్ది చిన్నది కాబట్టి తన ఏజ్ అప్రోప్రియేట్ది తీసుకున్నాను అన్నట్టు. సో అలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే తన వాళ్ళకి తీసుకున్నాయి అవి. అండ్ ఇక్కడ మేమందరం రీల్స్ చేసినాం, నన్ను ఇన్స్టాలో ఫాలో అయితే తెలిసి ఉంటుంది. ఇదేంటంటే ఇలా అందరు ఒకేసారి వచ్చి హగ్ చేసుకున్నది. ఐ గెస్ యూ కెన్ ఇమాజిన్ నేను ఏ రీల్ అంటున్నానో. అన్ని ఒకటే ఫ్రేమ్లో అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్ మీ కదా, 6 ఫ్రేమ్స్ ఒకేసారి కనిపిస్తాయి, అలాంటి రీల్. సో అలా డిఫరెంట్ రీల్స్ అవన్నీ చేసినాం. నన్ను ఇన్స్టాలో ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవుతే ఫాలో అవ్వండి. ఇవన్నీ ఎప్పుడో పోస్ట్ చేసిన అక్కడ ఇప్పుడు వస్తుంది అని ఇన్స్టాలో ఎప్పుడో వచ్చేసింది. సో యా, అలా రీల్స్ చేసినాం. తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి మీ అందరం కూర్చొని ముచ్చట్లు, అప్పుడు యాక్చువల్ పార్టీ స్టార్ట్ అయినట్టు అనిపించింది. దట్ ఈస్ వెన్ వీ ఆల్ ఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ ఫన్.
ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు చేసుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఇదేంటిది మీకు అర్థమవుతుంది దంషరాట్స్ తను చండీ యాగం గురించి చెప్పాలని ట్రై చేస్తుంది అన్నమాట. కుమ్మ చేసినావు ఎట్లా చేసినావు అక్కకి శ్లోకకు అలా బర్త్డే పార్టీ అయితే జరిగింది. 3 days మా ఇంట్లోనే, ఫ్రైడే సాటర్డే సండే కాబట్టి మేమెంత ఎంజాయ్ చేసినాం పిల్లలు కూడా అంత ఎంజాయ్ చేశారు. వాళ్ళకు కూడా కలిసినట్టు ఉంటుంది కదా. సో దే ఆల్సో హ్యాడ్ ఫన్, కలిసి పడుకోవడాలు అంతా. అండ్ నెక్స్ట్ డే గర్ల్స్ మాత్రమే వెంట్ టు షాపింగ్. ఇప్పటికీ ఇంకా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ కూడా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు, సమ్ డీల్స్ ఉన్నాయన్నమాట. సో అలా షాపింగ్కి వెళ్ళినాం. నేను ఒక బ్యాగ్ తీసుకున్నా. ఇప్పుడు ఎటైనా బయటకు వెళ్తే కశ్వితో సహా వెళ్ళినప్పుడు నాకు హ్యాండ్స్ ఫ్రీ ఉండేలాగా ప్లస్ కొన్ని స్టఫ్, ఇప్పుడు కశ్వికి మేజర్ పెద్ద స్టఫ్ ఏం అవసరం లేదు. ఒక డైపర్, ఒక వైప్స్, ఒక వాటర్ బాటిల్ సిప్పి తీసుకొని అయితే సరిపోవాలి అన్నట్టు చూసుకొని ఈ బ్యాగ్ తీసుకున్నా. టోరీ బూచ్ ఎప్పటి నుండో ఇది తీసుకోవాలి ఈ బ్రాండ్లో అన్నది నా మైండ్లో ఉంది. సో వి థాట్ ఓకే నచ్చింది తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఏమంటారు షాపింగ్ థెరపీ అన్నట్టు. లేదా మా ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు మేకప్ ఆర్టిస్టులు ఎక్కడ ఉంటారు, మేకప్ స్టోర్లలో ఉంటారు, వాళ్ళ షాపింగ్ వాళ్ళు చేసుకుని ఉండే. అండ్ ఈ పర్టికులర్ బ్రాండ్ అంట శ్రీలీల ఇంట్రడ్యూస్ కాదు, తను దగ్గర చూసాక జనాలకు ఇంకెక్కువ తెలిసిందంట. దాన్ని ఏమంటారు కూడా నాకు గుర్తులేదు. ఈ పర్టికులర్ లోగో ఇవన్నీ ఇట్లుంటాయంట. ఎస్పెషల్లీ తన క్యాబిన్ బ్యాగ్స్ వాటి మీద ఈ లోగోస్ చూసి బాగా ఫేమస్ అయిందంట. యూ గైస్ నో దిస్? నేనైతే మొన్ననే తెలుసుకున్నా. అండ్ మా గ్యాంగ్లో దివ్యది బర్త్డే రాబోతుందనేసి తనకి ఎవ్రీ ఇయర్ స్నేహ వాళ్ళ పాప గిఫ్ట్ ఇస్తుందంట. సో అలా అని చెప్పేసి ఈ ఇయర్ కేట్ స్పేడ్లో తను ఒక వ్యాలెట్ బ్యాగ్ చూసి నచ్చింది. మరి ఎందుకులే లైట్లే అని చెప్పేసి వెళ్ళిపోతే తనకు తెలియకుండా మేము వచ్చి తీసుకున్నాం, ఇక్కడ స్నేహ వచ్చి తీసుకుంది అన్నట్టు. అట్లా వీ డిడ్ షాపింగ్ ఫాలోడ్ బై మేము అందరం బయటకు వెళ్ళి డిన్నర్ చేసినాం గర్ల్స్ మాత్రమే. తర్వాత నైట్ ఇంటికి వచ్చేసరికి మిగతా ఫ్రెండ్స్ అందరు బాయ్స్ వెళ్ళిరు పిల్లల్ని తీసుకొని. కార్తిక్ కూడా ఇల్లంతా సర్దేసిండు. సో ఇక్కడ ఐఎమ్ అన్బాక్సింగ్ మై బ్యాగ్, కార్తిక్కి చూపిస్తున్నా ఇట్లుంది అట్లుందని చెప్పేసి. సో అట్లా 3 days సత్యనారాయణ వ్రతం, తర్వాత ఫాలోడ్ బై పార్టీ, తర్వాత గర్ల్స్ అవుటింగ్ అండ్ షాపింగ్. మంచిగా 3 days ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇవన్నీ మీరు చూసి ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు తెలుస్తుంది, ఫాలో అవ్వండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు బ్యాగ్ వస్తే నాకంటే ముందు నా బిడ్డ వేసుకొని ట్రై చేస్తుంది. వేసుకొని మమ్మీ షాపింగ్ లెట్స్ గో అని అంటుంది అనమాట. బ్యాగ్ వేసుకున్నదంటే ఎట్లా బయటకు వదాంపా అని అంటే జాకెట్ బ్యాగ్ చూపిస్తుంది, గో లెట్స్ గో షాపింగ్ అని చెప్పేసి. ఇప్పటి జనరేషన్ ఎట్లా ఉందనుకుంటాం, మన నుండి వాళ్ళకి వస్తున్నాయి. సో అలా మా 3 days అయితే గడిచింది. అండ్ ఈ వ్లాగ్ అయితే గడిచింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ వీడియోస్ చూడండి. అండ్ థ్యాంక్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.